मंगलवार की सुबह छत्तीसगढ़ आंध्र ओडिशा सीमा क्षेत्र में सुरक्षा बलों के साथ मुठभेड़ में शीर्ष माओवादी कमांडर माडवी हिडमा समेत 6 माओवादी मारे गए। ये मुठभेड़ मारे डुमिली वन क्षेत्र में उस समय हुई जब छत्तीसगढ़, आंध्र प्रदेश और ओडिशा की पुलिस और केंद्रीय अर्धसैनिक बलों के जवान माओवादियों की मौजूदगी सूचना की मिलने के बाद तलाशी अभियान में लगे हुए थे। आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले के एसपी अमित बरदार ने प्रेस वार्ता में बताया कि मंगलवार की सुबह अल्लूरी जिले में हुई मुठभेड़ में 6 माओवादी मारे गए हैं। मारे गए इन नक्सलियों में हिडमा भी शामिल है। उसके सिर पर अलग अलग राज्यों की ओर से करीब 1 करोड़ रुपए का इनाम घोषित था। 1.5 months నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్ గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, ఫ్యూజ్ వైర్ 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది.